నెగెటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని తరచూ బాధ పెడుతూ ఉంటాయా? యాంగర్, స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్ ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ మీ గోల్స్ వైపుకు మిమ్మల్ని వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాయా? ఈ నెగెటివ్ ఎమోషన్స్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ లేదా హోపోనోపోనో చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుందా? ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నెగెటివ్ ఎమోషన్స్ ఆర్ ద రోడ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఆ రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో మన ఆ జర్నీని స్మూత్‌గా చేయకుండా ఆపేస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా మనని రోడ్ బ్లాక్స్ లాగా ఆపేస్తూ ఉంటాయి. మరి ఆ నెగెటివ్ ఎమోషన్ నుంచి ఎలా బయటపడాలి? ఏదైనా ఫాస్ట్‌గా పనిచేసే ఏదైనా టెక్నిక్ ఉందా? యెస్ మై డియర్ ఫ్రెండ్, దేర్ ఈస్ ఎ టెక్నిక్. ఈ టెక్నిక్‌ని గనక మనం ఫాలో చేస్తే నెగెటివ్ ఎమోషన్ నుంచి ఈజీగా మనం బయటపడతాం. దానికి 100% గ్యారంటీ నాది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏదైనా ఫిజికల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లేదా డయాబెటిస్, క్యాన్సర్ ఇట్లాంటి డిసీజ్ కూడా దీని ద్వారా క్యూర్ అవుతుంది. యెస్, మార్క్ మై వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దిస్ టెక్నిక్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ మై మెంటర్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను చెప్తున్నవన్నీ కూడా నేను నా మెంటర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నవి. సో నేషనల్, ఇంటర్నేషనల్ మెంటర్స్ చాలా మంది దగ్గర చాలా డిఫరెంట్ కోర్సెస్ అటెండ్ అయిన తర్వాత నేను నా పర్సనల్ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ చూసాను. లేదంటే వెన్ ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఎంబ్రియాలజీ క్లినిక్, నేను ఒక ఐవీఎఫ్ హాస్పిటల్‌లో పనిచేసేవాడిని. అండ్ ఐ యూజ్డ్ టు హావ్ ఎ వెరీ గుడ్ అమౌంట్. బట్ చాలా హెక్టిక్‌గా ఉండేది. ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 12-15 అవర్స్ ఎవ్రీ డే. సో ఆ టెన్షన్, ఆ స్ట్రెస్‌ని ఎలా తట్టుకోవాలి? దట్ దట్ టైమ్ నేను ఈ టెక్నిక్ గురించి నేర్చుకున్నాను. అండ్ దట్ టెక్నిక్ వాస్ ఈఎఫ్టీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఏ పెయిన్ నుంచైనా మనని ఈజీగా బయట పెట్టేస్తుంది. యెస్, మీకు తెలుసు ఆల్రెడీ ఈఎఫ్టీ చాలా వీడియోస్ చేశాను. మీరు చూడకుంటే ఇప్పుడే వెళ్లి చూడండి. ఈఎఫ్టీ బై కోచ్ నరేంద్ర అని చూడండి. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డీటెయిల్. సో ఈ వీడియోలో ఐయామ్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ బ్యూటిఫుల్ సైన్స్. ఎలా ఇది పనిచేస్తుంది యాక్చువల్‌గా? ఈఎఫ్టీ పనిచేయడానికి రీజన్ ఏంటి? లెట్స్ అండర్‌స్టాండ్. బట్ దానికంటే ముందు ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై మెంటార్. సో మీరు చాలా సార్లు వినుండొచ్చు నా వర్క్‌షాప్‌లో. ఐ టెల్ యూ అబౌట్ మై స్టోరీ. ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది నా లైఫ్‌లో. ఇక్కడ నేను చాలా సింపుల్‌గా చెప్పబోతున్నాను. నేను నా లైఫ్‌లో స్ట్రక్ అయినప్పుడు ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్, సో ఈవెన్ ఐ థాట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్, అన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మై మెంటార్ హెల్ప్డ్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ స్టేట్. ఆ స్టేట్ నుంచి బయటపడడానికి నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఈరోజు నేను మోర్ దెన్ 30,000 పీపుల్‌ని లైఫ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేశాను, ఇన్‌స్పైర్ చేశాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మెంటార్. అండ్ హియర్ యూ సీ జాక్ క్యాన్ఫీల్డ్. సో హి ఈస్ అమెరికాస్ నంబర్ 1 సక్సెస్ కోచ్. అమెరికాలో నంబర్ 1 సక్సెస్ కోచ్ ఎవరంటే దట్ ఈస్ జాక్ క్యాన్ఫీల్డ్. హి ఈస్ స్టిల్ లివింగ్. సో ఫస్ట్ టైమ్ తను ఇండియా వచ్చినప్పుడు నేను తన వర్క్‌షాప్ అటెండ్ అవ్వాలనుకున్నాను. బట్ ద కాస్ట్ వాస్ వెరీ హై. ట్రైనర్ అటెండ్ అవ్వాలి అంటే ఇట్ వాస్ 18 లాక్ రూపీస్. సో దట్ వాస్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ మీ. సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సడెన్‌గా లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. అండ్ లాక్‌డౌన్‌లో హి స్టార్టెడ్ విత్ ఆన్‌లైన్. సో ఆన్‌లైన్‌లో 18 లాక్స్ నుంచి 4 లాక్స్‌కి వచ్చేసింది. అండ్ ఐ ఇమ్మీడియేట్‌లీ జాయిన్డ్ హిస్ వర్క్‌షాప్. సో ఈరోజు నేను చెప్తున్న చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జాక్ క్యాన్ఫీల్డ్. హి ఈస్ నంబర్ 1 సక్సెస్ కోచ్ ఇన్ అమెరికా. అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్, టాప్ మోస్ట్ పీపుల్ అందరికీ తను ట్రైనింగ్ ఇచ్చాడు. అండ్ యూ ఆర్ లెర్నింగ్ సేమ్ థింగ్స్ ఫ్రమ్ మీ. సో దిస్ ఇస్ మై మెంటార్. అండ్ అకార్డింగ్ టు జాక్ క్యాన్ఫీల్డ్ వాట్ హి సేస్, వెన్ నథింగ్ వర్క్స్ ఈఎఫ్టీ వర్క్స్. ఎక్కడైతే ఏది పనిచేయదో అక్కడ ఈఎఫ్టీ సరిగ్గా పనిచేస్తుంది. ఎందుకు అలా అంటాడు అంటే బికాస్ ఈఎఫ్టీలో అలా సైంటిఫిక్ వాల్యూస్ ఉన్నాయండి. సో లెట్స్ అండర్స్టాండ్ హౌ దిస్ వర్క్స్. బేసిక్‌గా ఇది ఎలా పనిచేస్తుంది. సో యు నో దిస్ పాయింట్స్. ఇక్కడ 9 మెరిడియన్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కరాటే చాప్ పాయింట్. మీరు కూడా నాతో చేయండి. నాతో పాటు ఇలా చేయండి. ఫస్ట్ పాయింట్ కరాటే చాప్. సో కరాటే చాప్ దగ్గర ట్యాప్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఏంటో చూడండి. ఇష్యూ ఏంటో చూడండి. ఇప్పుడు మనీ ప్రాబ్లమ్ వల్ల మీరు బాధపడుతున్నారు. లేదా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల మీరు బాధపడుతున్నారు. సో సే దీస్ వర్డ్స్. ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ హెల్త్ ప్రాబ్లమ్, ఈవెన్ దో దిస్ ఇస్ కాజింగ్ మీ వర్రీ, దీనివల్ల నేను చాలా వర్రీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఐ డీప్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను ప్లస్ ప్రేమిస్తున్నాను. రైట్? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ కమ్స్ ఈజ్ యువర్ ఐబ్రో పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐబ్రో పాయింట్. ఐబ్రో దగ్గర స్టార్టింగ్ బిగినింగ్‌లో ఉంటుందండి. ఈ పాయింట్‌ని ట్యాప్ చేస్తూ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ అన్ని ఎమోషన్స్‌ని బయటకు తీయాలి. ఫియర్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ ఏదైనా సరే. ఈ ప్రాబ్లమ్ ఉండడం ద్వారా, ఈ మనీ ప్రాబ్లమ్ ఉండడం ద్వారా
చాలా వర్రీగా ఫీల్ అవుతున్నాను, చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాను. ఇలా 8-9 పాయింట్స్ ప్రతి పాయింట్ దగ్గర మనం ట్యాప్ చేయాలి. 8-9 టైమ్స్. సో, ఐబ్రో తర్వాత సైడ్ ఆఫ్ ద ఐ. సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర కూడా ట్యాప్ చేయాలి. సేమ్ అదే విధంగా. ఈ ప్రాబ్లమ్ ఉండడం ద్వారా నేను చాలా బాధపడుతున్నాను, చాలా పెయిన్‌లో ఉన్నాను, చాలా స్ట్రెస్‌లో ఉంటాను, టెన్షన్‌లో ఉంటున్నాను. అండర్ ద ఐ. ఈ ప్రాబ్లమ్ ద్వారా నన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. సరిగ్గా నా గోల్స్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను. ఈ ప్రాబ్లమ్ ద్వారా చాలా రిలేషన్‌షిప్‌లో చాలా డీల్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్ ద్వారా నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయింది. అర్థం అవ్వట్లేదు. కన్‌ఫ్యూజన్‌లా ఉంటున్నాను. సో, ఆ ప్రాబ్లమ్ తాలూకు మెమరీస్ అన్నిటిని బయటికి తీయాలి. సో, ఐబ్రో, సైడ్ ఆఫ్ ద ఐ, అండర్ ద ఐ, దెన్ నోస్ పాయింట్. నోస్ పాయింట్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి చిన్ పాయింట్. చిన్ పాయింట్ దగ్గర కూడా ట్యాప్ చేస్తూ సేమ్ థింగ్. ఈ ప్రాబ్లమ్ ఉండడం ద్వారా నేను నా గోల్స్ పైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాను. అండ్ ద నెక్స్ట్ కమ్స్ ఇస్ చిన్. చిన్ పాయింట్ తర్వాత దెన్ కమ్స్ ఇస్ యువర్ కాలర్ బోన్. కాలర్ బోన్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా. ఈ ప్రాబ్లమ్ ద్వారా నన్ను నేను చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. కెరియర్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను. ఈ మనీ ప్రాబ్లమ్ ద్వారా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇవే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ప్రాబ్లమ్‌ని మనం బయటికి తీయాలి. జస్ట్ బ్రింగ్ ఔట్ ద ప్రాబ్లమ్. వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్. మన మైండ్‌లో ఏదైతే జరుగుతుందో దాన్ని బయటికి తీసేయాలి. కాలర్ బోన్ తర్వాత దెన్ కమ్స్ ఈస్ యువర్ అండర్ ఆర్మ్. అండర్ ఆర్మ్ దగ్గర కూడా ట్యాప్ చేస్తూ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్. నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ అవుతుందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సో, ఇక్కడ చూడండి ప్రాబ్లమ్ పైన మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ కమ్స్ ఇస్ టాప్ ఆఫ్ యువర్ హెడ్. మీ హెడ్ పైన చాలా పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్‌ని ట్యాప్ చేస్తూ ఇలా 8-9 టైమ్స్ మనం రిపీట్ చేయాలండి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఐబ్రో, కరెక్ట్ చాప్ ఒక్కసారి మాత్రమే చేయాలి. మిగతావన్నీ కూడా 8-9 టైమ్స్ ట్యాప్ చేస్తూ కంప్లీట్‌గా అన్ని పాయింట్స్ అయిన తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్‌లో ఒక పార్ట్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ అమిగ్డాలా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ అమిగ్డాలా ఉంటుంది. ఈ అమిగ్డాలా ఏం చేస్తుందంటే ద మొమెంట్ మనం పెయిన్ గురించి ఆలోచించినప్పుడు మీరు సడెన్‌గా ఒక రూమ్‌లో కూర్చున్నారు. సడెన్‌గా ఒక స్నేక్ వచ్చింది. రైట్? మీరు రోడ్ పైన వెళ్తున్నారు అండ్ సడెన్‌గా యూ సా టైగర్. ఒక టైగర్‌ని చూసారు. సో, ఇమ్మీడియేట్‌గా ఏం జరుగుతుంది? ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. మన మన బాడీలో ఇమ్మీడియేట్‌గా ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వగానే మీలో భయం, ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం, హార్ట్ బీట్ పెరగడం, పరుగెత్తడం ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. అంటే మీ బాడీ ఆటోమేటిక్‌గా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఇదే మెకానిజం మన బాడీలో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. మీరెప్పుడైతే పెయిన్ గురించి ఆలోచించినప్పుడు. ఈ మనీ ప్రాబ్లమ్, ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఎవరో ఏదో అన్నారు, ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు, ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. మీరు ఎన్ని సార్లు అయితే దాని గురించి ఆలోచిస్తున్నారో, అన్ని సార్లు ఈ మెకానిజం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం. ఇదంతా ఎవరు యాక్టివేట్ చేస్తున్నారు? అమిగ్డాలా. సో, అమిగ్డాలా యాక్టివేట్ చేస్తున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువగా క్రియేట్ అవుతుంటాయి. కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్స్ ఇంకా క్రియేట్ అయ్యి మన బాడీని ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సో, ప్రాబ్లమ్ గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్‌గా అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవునప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మీరు సైన్స్‌లో వినుంటారు. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనే 2 ఎనర్జీలు ఉంటాయి. కరెక్టా? సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కైనెటిక్ ఎనర్జీ ద్వారా ఆ ప్రెషర్ పాయింట్‌ని మాత్రమే మనం ట్యాప్ చేస్తున్నాం. ట్యాప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? జనరల్‌గా అమిగ్డాలా అరౌజల్ ఏదైతే అవుతుందో అది తగ్గిపోతుంది. సో, దేర్ ఈస్ డిక్రీజ్డ్ అరౌజల్. అరౌజల్ తగ్గిపోతుంది. అరౌజల్ తగ్గిపోవడం ద్వారా మనం ఎప్పుడైతే ట్యాపింగ్ చేస్తున్నామో, ట్యాపింగ్ చేయడం ద్వారా ఆ ఎమోషనల్ బ్లాక్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆ ఎనర్జీ అనేది క్లీన్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ ఆ ఎనర్జీని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తున్నాను అండ్ నేను ట్యాప్ చేస్తున్నాను. ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తున్నాను, ట్యాప్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే అమిగ్డాలాకి మనకు ఒక సిగ్నల్ ఇస్తున్నాం. ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్. మీరు చూసుంటారు మూవీలో. రైట్? ఆల్ ఈస్ వెల్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, డోంట్ వరీ. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ అలానే ఉంది. బట్ నా మైండ్‌లో దాని గురించి స్ట్రెస్ తాలూకు ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోయాయి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈఎఫ్టీ పైన చాలా రీసెర్చ్ జరిగింది. అండ్ రీసెర్చ్ సేస్ జస్ట్ ఎవ్రీ డే ఈఎఫ్టీ చేయడం ద్వారా మన బాడీలో ఆల్మోస్ట్ 30-40% స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. బ్లడ్ ప్రెషర్ నార్మల్‌గా అవుతుంది. క్యాన్సర్ అలాంటిది కూడా క్యూర్ అవుతుంది. క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో క్రేవింగ్స్ తగ్గిపోతాయి. సో, మీరేదైనా ఫుడ్ గురించి క్రేవింగ్ పెట్టుకున్నారు. లేదా ఒక పర్టిక్యులర్ ఎమోషన్స్ ద్వారా మీరు డిస్టర్బ్ అవుతున్నారు. ప్రతిరోజు పడుకునే ముందు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈవెన్ మీకు నిద్రకు ఒక క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మంచి లైఫ్, మంచి హ్యాపీనెస్‌ని, మంచి జాయ్‌ని మీరు పొందుతారు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే ఫిజికల్ పెయిన్ అయినా సరే, ఎమోషనల్ పెయిన్ అయినా సరే,
మనీ రిలేటెడ్ ప్రాబ్లం అయినా సరే, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం అయినా సరే, ఏ ఒక్క దానిపైన మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఓన్లీ వన్ ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను. ఒక ప్రాబ్లమ్ పైన మాత్రమే మనం ఫోకస్ చేయాలి. 2, 3 ఇష్యూస్ పెట్టుకోవద్దు. ఓన్లీ వన్ ప్రాబ్లమ్, ఓన్లీ వన్ ఇష్యూ. రైట్? సో, ఆ ఇష్యూ గురించి కంప్లీట్‌గా డీటెయిల్‌గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్ ఉందా? స్టార్ట్ విత్ మనీ ప్రాబ్లమ్. ఈవెన్ దో నేను మనీ ప్రాబ్లమ్ నుంచి సఫర్ అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ మనీ ప్రాబ్లమ్ ద్వారా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. మనీ ప్రాబ్లమ్ ద్వారా నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను. మనీ ప్రాబ్లమ్ ద్వారా ఎప్పుడు ఎవరొచ్చి డబ్బులు అడుగుతారో అని చాలా టెన్షన్‌గా ఉంటుంది. చాలా స్ట్రెస్‌గా ఉంటుంది. సో, కమ్ విత్ ఎ ప్రాబ్లమ్. జస్ట్ డోంట్ సప్రెస్ ఇట్. ఎంత సప్రెస్ చేస్తే అంత ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. సో, మనం చాలా మందిని చూస్తా ఉంటాం. వాళ్ళేం చేస్తుంటారు, ఆల్ ది డస్ట్ ఏదైతే ఉందో కార్పెట్ కిందకి నూకుతూ ఉంటారు. రైట్? సో, బయటంతా క్లీన్‌గా కనబడుతుంది. బట్ ఒకసారి కార్పెట్ తీసేస్తే అర్థమవుతుంది ఎంత దుమ్ముందనేది. అదే విధంగా చాలా మంది లైఫ్‌లో పెయిన్ ఉంది. చాలా మంది లైఫ్‌లో పెయిన్, స్ట్రెస్, స్ట్రగల్ అన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళేం చేస్తున్నారు, చాలా మంది సప్రెస్ చేస్తున్నారు. సప్రెస్ చేయడం ద్వారా అది ఇంకా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. ఇంకా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్‌స్టాండ్ అండ్ అప్లై ఇన్ యువర్ లైఫ్. మీరు కూడా మీ లైఫ్‌లో దీన్ని ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడే మీరు రిజల్ట్స్‌ని, చేంజెస్‌ని చూస్తారు. రైట్? సో, ఈఎఫ్‌టీ టెక్నిక్ అప్లై చేయండి. ఈఎఫ్‌టీ ట్యాపింగ్‌ని అప్లై చేయండి అండ్ సీ మ్యాజికల్ రిజల్ట్స్ మీరు అవ్వడం చూస్తుంటారు. సో, ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్. ఏదైనా సరే నేర్చుకోనంత వరకు అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. బట్ ఒకసారి నేర్చుకున్న తర్వాత అది మీకు అర్థమవుతుంది. రైట్? సో, అది లా ఆఫ్ అట్రాక్షన్‌లో టెక్నిక్స్ అవ్వచ్చు, హోపోనోపోనో టెక్నిక్స్ అవ్వచ్చు, ఎన్ఎల్‌పి టూల్స్ అండ్ టెక్నిక్స్ అవ్వచ్చు. సో, లెర్న్ ఆల్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్. ఎందుకంటే మనం మన లైఫ్‌లో మాస్టర్ అవ్వాలి. మన ఎమోషన్స్‌కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం ఎప్పుడైతే మన లైఫ్‌ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయడం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన రిజల్ట్స్ అన్నీ వస్తాయి. రైట్? బికాజ్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనకు కావాల్సిన హ్యాపీనెస్, మనకు కావాల్సిన జాయ్, మనకు కావాల్సిన మనీ, మనకు కావాల్సిన రిలేషన్‌షిప్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ అడగండి, ఈ క్వెషన్ అడగండి. మీరు రెడీగా ఉన్నారా? చాలా మంది ఏదో ఒక ప్రాబ్లమ్, ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక సిట్యుయేషనల్ ప్రాబ్లమ్ ద్వారా లైఫ్ అంతా కూడా హ్యాపీనెస్సే లేదు, జాయ్ లేదు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆ ఒక్క ప్రాబ్లమ్ ఉందంతే. మిగతా చాలా హ్యాపీ థింగ్స్ ఉన్నాయి మన లైఫ్‌లో. సో, అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ హోపోనోపోనో హీలర్ సర్టిఫికేట్ కోర్స్. మీరు కూడా హోపోనోపోనో హీలర్‌గా మారి మీరు చాలా మందిని హీల్ చేయొచ్చు. మిమ్మల్ని హీల్ చేసుకోవచ్చు. మీరు చాలా మందిని హీల్ చేయొచ్చు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళని ఎలా హీల్ చేయాలి అండ్ హోపోనోపోనో ఎలా డీప్ బేసిక్ టెక్నిక్సే కాకుండా అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్చుకుంటారు. బికాస్ ఐ లెర్న్డ్ హోపోనోపోనో టెక్నిక్ ఫ్రమ్ డాక్టర్ హ్యూలెన్ అండ్ జో విటాలి. సో, మీరు కూడా అదే విధంగా నేర్చుకొని దెన్ యూ కెన్ ఆల్సో హీల్ సో మెనీ పీపుల్. మై ఇంటెన్షన్ ఈస్ ప్రతి ఇంట్లో ఒక హీలర్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక హీలర్, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీషనర్ ఉండాలి. దానివల్ల వాళ్ళ ఇల్లు, ఫ్యామిలీ, సొసైటీ అన్నీ బాగుపడుతుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, యు నో దట్ ఐ వాంట్ యూ టు టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం? మనం ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాం యూనివర్స్‌కి. ఐఎమ్ సారీ యూనివర్స్, నేను ఈ కనెక్షన్‌ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు ఈ కనెక్షన్ అర్థమవుతుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ, ఐ లవ్ యూ. సో, మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా మనం యూనివర్స్‌తో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంటాం. సో, ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అండ్ మార్నింగ్ 5 ఏఎం టు 6 ఏఎం మన మార్నింగ్ రిచువల్స్ స్టార్ట్ అవుతుంటాయండి. సో, ప్లీజ్ జాయిన్ మార్నింగ్ రిచువల్స్ అండ్ నేర్చుకుంటూ ఉండండి. ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ప్రాసెస్‌ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉండాలి. పాజిటివిటీతో మన లైఫ్‌ని మనం స్టార్ట్ చేస్తుండాలి. థాంక్ యూ సో మచ్. ఈఎఫ్టీ గురించి చేసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి షేర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ అండ్ ఐ లవ్ యూ.